ముందుగా మనందరి గురువు విశ్వ గురువు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి ఈ జూమ్ సెషన్ ద్వారా పాల్గొంటున్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. తిరుమల నాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్న టిఎంసి ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఉదయం 11 గంటలకి మహాయోగుల గురించి తెలుసుకుంటున్నాము. మరి ఈ రోజు వివేకానందుడి గురించి మనకు తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నారు ధనలక్ష్మి మేడం. మేడం యానం నుంచి కనెక్ట్ అవుతున్నారు. మేడం పత్రి సార్ ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు, లేట్ గా ఎవరైతే వస్తారో వాళ్ళు లేటెస్ట్ మాస్టర్స్ అని. మరి అలాగే మేడం స్టార్ట్ చేసి 2 years అయినప్పటికీ చాలా చక్కగా రాఘవరావు గారి ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందుకుంటూ వాళ్ళ వీడియోస్ ని దాదాపుగా ఒక 50 వీడియోస్ ని పుస్తకాలుగా కన్వర్ట్ చేశారు మేడం. అంతేకాకుండా తనలో ఉన్న అరిషడ్ వర్గాలని తెలుసుకోవడమే కాకుండా తగ్గించుకుంటున్నారు కూడా. ఇది ఒక్క పిరమిడ్ మాస్టర్లకి మాత్రమే సాధ్యమయ్యే విషయం ఫ్రెండ్స్. మామూలు ప్రపంచంలో, ప్రాపంచిక జీవితంలో ఎవరు కూడా నాకు కోపం ఎక్కువగా ఉండేది, పిచ్చినార్తనం ఉండేది, లోభత్వం ఉండేది, ఉన్నది అని ఎవరు ఒప్పుకోరు. ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు మాత్రమే మనలో ఏవైతే ఉండకూడనివి ఎక్కువగా ఉన్నాయో లక్షణాలు, వాటిని ఒప్పుకుంటారు, తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మరి అలాగే మేడం కూడా తనలోని అరిషడ్ వర్గాలని అదుపులో ఉంచుకుంటూ చక్కగా బుక్స్ ని ట్రాన్స్లేట్ చేస్తూ ధ్యాన ప్రచారం కూడా ఉధృతంగా చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు మన జూమ్ సెషన్ కి వచ్చారు మేడం వివేకానందుడి గురించి చక్కగా వివరించడానికి. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. ఓవర్ టు యు. థ్యాంక్ యూ మేడం. ముందుగా వివేకానందుడు లాంటి గొప్ప యోగి గురించి తెలుసుకోవడానికి నాకు ఇది గొప్ప ప్లాట్ఫామ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటిదాకా చిన్నప్పటి నుంచి పేరు వినడమే కానీ ఆయన గురించి ఏ విషయాలు నాకు తెలియదు. కానీ ఈరోజు ఇలా చెప్పాలి అన్న తర్వాత వివేకానందుడి గురించి ఎన్నో పుస్తకాలు చదివినప్పుడు ఎన్నో విషయాలు, తెలియని ఎన్నో విషయాలు, ఒక యోగి ఎలా జీవిస్తాడు, ఎలా జీవించాడు అనే విషయాలు తెలుసుకోగలిగాను. నిజంగా ఇటువంటి అవకాశం నాకు ఈ జూమ్ సెక్షన్ ఇచ్చిందని చెప్పుకోవాలి. మరి వాసు సార్ ద్వారా నాకు ఈ అవకాశం దొరికింది. ముందుగా వాసు సార్కి, అలాగే జూమ్ సెక్షన్ వాళ్ళకి, అలాగే మనకి మార్గాన్ని అందించినటువంటి పత్రి గారికి, నాకు జ్ఞానం అందించినటువంటి రాఘారావు సార్కి, రాజ్యలక్ష్మి మేడంకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం ఈరోజు వివేకానంద జీవిత చరిత్ర గురించి, ఆయన పడ్డ బాధలు, అలాగే భారతదేశ చరిత్రను ఎలా తిరగరాశాడు అనే విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. ముందుగా వివేకానంద పూర్వీకుల గురించి తెలుసుకున్నట్లయితే ఆయన తాతగారి పేరు దుర్గా ప్రసాద్ దత్త. వీరు దత్త వంశానికి చెందినవారు. దుర్గా ప్రసాద్ దత్త ఒక న్యాయవాదిగా పనిచేస్తూ 25 సంవత్సరాలకే సంసారం మీద విరక్తి కలిగి సంసారాన్ని వదిలి సన్యాసిగా మారి కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోయారు. ఆయనలో ఉన్న ఆ వైరాగ్య భావాలే వివేకానందకు వచ్చాయని చెప్పడానికి ఎంత మాత్రము అతిశయోక్తి లేదు. ఇక తండ్రి పేరు విశ్వనాథ్ దత్త. ఈయన చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో ఖురాన్ అని, బైబిల్ అని, ఇలా ఇతర మత గ్రంథాలన్నీ కూడా చదివాడు. ఇంగ్లీషు, పర్షియన్ భాష, అలాగే సంస్కృతంలో కూడా పాండిత్యం సంపాదించాడు. ఈయనలో ఉన్న దానగుణము, అలాగే హేతువాదం, అంటే ప్రతి దానికి కూడా ఆధారం లేకుండా ఏది నమ్మేవాడు కాదు. మూఢనమ్మకాలు ఏది చెప్పినా కూడా ప్రతి దానికి ఆధారం కావాలని ప్రశ్నించేవాడు. ఇలా ఆయనలో ఉన్న హేతువాదం, అలాగే దానగుణము వివేకానందుడికి చిన్నప్పటి నుంచే అలవడింది. అలాగే తన తల్లి భువనేశ్వరి దేవి, ఈవిడ చాలా ధార్మికంగా జీవించేది. భగవద్గీత, రామాయణము, అలాగే నీతి కథలు ఎన్నో చెప్తూ వివేకానందుని చాలా క్రమశిక్షణతో, ఎంతో ఆత్మస్థైర్యంతో, భక్తి భావాలతో పెంచింది. ఆవిడ దగ్గర నుండి ఆయన ఈ భక్తిని, క్రమశిక్షణని ఆయన అలవర్చుకున్నాడు. ఇలా తన తండ్రి నుంచి, తల్లి నుండి, తాతగారి నుండి వైరాగ్యము, హేతువాదము, అలాగే భక్తి అలవర్చుకుని నరేంద్రుడు చిన్నప్పటి నుంచి ఎంతో చలాకీగా, చురుకుగా ఉండేవాడు. ఎన్నో చిలిపి పనులు కూడా చేస్తూ ఉండేవాడట. వివేకానందుడు అని చెప్పబడుతున్న ఆయన అసలు పేరు నరేంద్రుడు. ఇది తల్లిదండ్రులు పెట్టిన పేరు, నరేంద్ర దత్త. ఇక్కడ ఈయన 1863వ సంవత్సరం జనవరి 12 మకర సంక్రాంతి రోజు జన్మించాడట. ఈయన పుట్టుకతోనే
చిన్నప్పటి నుంచి కూడా ఎంతో తెలివితేటలతో, జ్ఞాపక శక్తితో ఉండేవాడు. ఈయన ఏకసంతాగ్రహి అనేవారు. అంటే ఏదైనా ఒక పాఠం చదివినా, పుస్తకం చదివినా వెంటనే గుర్తుపెట్టేసుకునేవారట. అంత జ్ఞాపక శక్తితో ఉండేవారు. ఈయన 80వ సంవత్సరంలో మెట్రిక్యులేషన్ ప్రవేశ పరీక్ష రాసి ఉత్తీర్ణులై ప్రెసిడెన్సీ కాలేజ్‌లో ఉన్నత విద్య అంటే కళాశాలలో జాయిన్ అయ్యారట. తర్వాత స్కాటిష్ చర్చ్ కాలేజ్‌లో జాయిన్ అయ్యి మిగతా విద్యను అభ్యసించారట. ఇందులో ఆయన హిస్టరీ అంటే చరిత్ర, సైన్స్ మరియు పాశ్చాత్య తత్వశాస్త్రం గురించి అవపోసన పట్టారట. ఈయనకి చిన్నప్పటి నుంచి కూడా తర్కం అన్నా, అలాగే కుస్తీ అన్నా, సంగీతం అన్నా కూడా చాలా మక్కువ ఎక్కువ. ఇలా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ కూడా భక్తి భావాలతో అసలు దేవుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్న ఈయన్ని వేధించేదట. యుక్త వయసొచ్చేటప్పటికి ఈ ప్రశ్న ఇంకా వేధించసాగిందట. ఎంతో మందిని మీరు దేవుణ్ణి చూసారా? అసలు దేవుడు ఉన్నాడా? అని ప్రశ్నించేవాడట. కానీ ఎవ్వరూ దీనికి సమాధానం చెప్పేవారు కాదు. ఇలా కొన్ని రోజులకి బ్రహ్మ సమాజ్ వాళ్ళు ఈ విగ్రహారాధనని వ్యతిరేకిస్తారు. నిరాకార రూపాన్ని ధ్యానిస్తారు అని తెలిసి ఆ బ్రహ్మ సమాజంలో చేరారట. అక్కడ ఎంతో భక్తితో ప్రార్థనలు, అలాగే భజనలు చేస్తూ, పాటలు పాడుతూ కాలాన్ని వెళ్ళబుచ్చారు. 1880 సంవత్సరంలో బ్రహ్మ సమాజంలో చేరినప్పటికీ ఈయన ప్రశ్నకి అంటే దేవుడు ఉన్నాడా? ఎవరైనా చూసారా? అనే ప్రశ్నకి సమాధానం దొరకలేదు. ఆ అసంతృప్తితో ఇంకా వెతకడం మొదలుపెట్టాడు. అలా వెతుకుతూ ఉంటే ఆయన కాలేజీలో ఉన్న ఒక ప్రొఫెసర్ రామకృష్ణ పరమహంసకి మాత్రమే ఈ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. చెప్పగలరు అని చెప్పడంతో ఆయన ఎలా అయినా కలవాలి అని నిర్ణయించుకున్నాడట. 1881వ సంవత్సరం నవంబర్‌లో తన స్నేహితుడైనటువంటి సురేంద్రనాథ్ మిత్ర అనే ఒక స్నేహితుడి ఇంట్లో రామకృష్ణ పరమహంసని చూశాడు. అక్కడ ఈ వివేకానందుడు పాట పాడుతూ ఉంటే రామకృష్ణ పరమహంస సమాధి స్థితికి వెళ్ళిపోయి తన్మయత్వం చెందారట. అలా బయటకొచ్చి నరేంద్రుడిని చెయ్యి పట్టుకుని ఒక గదిలోకి రహస్యంగా లాక్కెళ్ళి, "నరేన్, ఇన్నాళ్ళు ఏమైపోయావు? నీ కోసం కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. ఈ జనాలు ప్రాపంచికమైన ప్రశ్నలతో నా మెదడుని తినేస్తున్నారు. ఇన్నాళ్ళకి నువ్వు అవతారం తీసుకొనొచ్చావు" అని చెప్పి ఆయన ముందు ఆనంద బాష్పాలతో ఏడ్చాడట. ఆయనకు తెలుసు నరేంద్రుడు నరుడు కాదు, నారాయణ స్వరూపమని, ఆయన ప్రపంచాన్ని ఉద్ధరించడానికి అవతరించిన మహాపురుషుడని రామకృష్ణ పరమహంసకి మాత్రమే తెలుసు. అందుకే ఆయన్ని చూడగానే ఆనంద బాష్పాలతో ఆయన్ని కౌగిలించుకున్నారట. రెండోసారి ఎప్పుడైతే ఇలా కౌగిలించుకున్నాడో ఆయన ప్రేమానురాగాలు చూసి మొదట్లో అడగడానికి భయమేసినా ఆయన ప్రేమ తత్వాన్ని చూసి, "మీరు దేవుణ్ణి చూసారా?" అని అడిగాడట నరేంద్రుడు. ఇలా అడగగానే, "ఎందుకు చూడలేదు? నిన్ను చూస్తున్నంత స్పష్టంగా నేను దేవుణ్ణి చూశాను. నీతో మాట్లాడుతున్నంత స్పష్టంగా ఆయనతో దేవుడితో మాట్లాడుతున్నాను. నీకు కూడా చూపిస్తాను" అన్నాడట. ఆ మాట నిజమా కాదా అనేది ఆయనకు అర్థం కాలేదు. కానీ షాక్ అయ్యాడట. మళ్ళీ తర్వాత రెండోసారి రామకృష్ణ పరమహంస ఆయన్ని కలవడానికి నరేంద్రుడు ఆయన నివసిస్తున్నటువంటి కాళికామాత ఆలయం దగ్గర దక్షిణేశ్వరానికి వెళ్ళాడట. దక్షిణేశ్వర్‌లో రామకృష్ణ పరమహంస కలవగానే ఆయనకిచ్చినటువంటి ప్రసాదాలు, స్వీట్సు అన్నీ పట్టుకునెళ్ళి వివేకానందుడికి అంటే నరేంద్రుడికి తినిపించడం మొదలుపెట్టాడట రామకృష్ణ పరమహంస. ఎంతో ప్రేమగా తినిపిస్తూ ఉంటే, "నేను తింటానివ్వండి" అంటే, "లేదు లేదు, నీ కోసం నేను ఎన్నో రోజులుగా నిరీక్షిస్తున్నాను. నా చేత్తో తినిపించనివ్వు" అని ప్రేమగా తినిపిస్తూ, "నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను నరేంద్ర" అని పట్టుకుని ఏడుస్తూ ఉంటే, "మీకసలు వేదాంతం తెలుసా? మీరు మూర్ఖుల్లా ఉన్నారే, నేనింకిక్కడికి రాను" అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. అలా నరేంద్రుడు రామకృష్ణ పరమహంస దగ్గర నుంచి వెళ్ళినా కూడా ఆ దృష్టంతా కూడా ఆయన మీదే ఉండేది. ఈయన నిజంగా దేవుణ్ణి చూసాడా? నాకు చూపిస్తాడా? అనే ఆలోచనే మళ్ళీ ఆయన్ని దక్షిణేశ్వర్ వచ్చేలా చేసింది. అలా మళ్ళీ రామకృష్ణ పరమహంసను మూడోసారి కలిసినప్పుడు, తన ముందు కూర్చున్నప్పుడు రామకృష్ణ పరమహంస తన కాలుని తీసుకెళ్ళి వివేకానందుడి మీద పెట్టాడట. ఎప్పుడైతే అలా కాలు పెట్టాడో, ఆ నరేంద్రుడికి చుట్టూ ఉన్న గోడలు, ఆ గది అంతా కూడా గిర్రుమని తిరుగుతున్నట్టుగా అనుభవం కలిగిందట. "మీరేం చేస్తున్నారు? నన్ను చంపేసేలా ఉన్నారు. నాకు తల్లిదండ్రులున్నారు. నన్ను దయచేసి విడిచిపెట్టండి" అని గట్టిగా అరిచాడట. కంగారు పడుతున్నాడు అనే ఉద్దేశంతో రామకృష్ణ పరమహంస, "ఈ రోజుకిది చాలులే.
ఇవన్నీ మూటకట్టి నీకు తర్వాత నేర్పిస్తాను అని తన ఛాతీ మీద చెయ్యి పెట్టగానే నరేంద్రుడు మళ్ళీ యథాస్థితికి వచ్చాడట. అప్పుడు అర్థమైంది నరేంద్రుడికి, రామకృష్ణ పరమహంస సామాన్యుడు కాదు, ఈయన నిజంగానే దేవుణ్ణి చూసి ఉండొచ్చు అనే నమ్మకం ఆయనకి కుదిరిందట. అలా తరచూ బ్రహ్మ సమాజంలో ఉంటూనే రామకృష్ణ పరమహంసని తరచూ కలుస్తూ ఉండేవాడట. ఆయనకి బ్రహ్మ సమాజం ప్రభావం వల్ల రాయి దేవుడు కాదు, విగ్రహం దేవుడు కాదు, భగవంతుడు నిరాకారుడు అని బలంగా నాటుకుపోవడం వల్ల ఈ కాళికామాత విగ్రహం ఒక మట్టి విగ్రహం, ఒక రాయి అని తిడుతూ ఉండేవాడట. అప్పుడు రామకృష్ణ పరమహంస, నువ్వు కాళికామాతను నమ్మకపోతే నమ్మకపోయావు, కానీ తిట్టొద్దు నాయన, అమ్మని తిట్టొద్దు అని చెప్పేవారట. ఇలా కొన్ని రోజులకి రామకృష్ణ పరమహంసతో కలిపి నరేంద్రుడు పూజలు చేయడం వల్ల నిరాకారము అలాగే సాకారం కూడా నిజమైనవే అని అర్థం చేసుకున్నాడు నరేంద్రుడు. ఇలా కొన్ని రోజులు పోయాక 1884వ సంవత్సరంలో నరేంద్రుడు తండ్రి విశ్వనాథ్ దత్త హఠాత్తుగా మరణించారట. ఎప్పుడైతే ఈయన మరణించారో కుటుంబం మొత్తం కూడా వీధిలో పడింది. తండ్రి ఎన్నో దాన ధర్మాలు చేయడం వల్ల, త్యాగబుద్ధి కలవాడు వల్ల, అన్ని కూడా అందరికీ రాసిచ్చేయడం వల్ల చిల్లి గవ్వ కూడా మిగలకుండా ఇల్లు కూడా తాకట్టులో కోర్టు కేసుల్లో ఇరుక్కుందట. ఇలా తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక వివేకానందుడు కుటుంబంతో సహా ఎన్నో బాధలు పడ్డాడట. అప్పుడే బిఏ పాస్ అయ్యి పట్టా చేతిపుచ్చుకున్న నరేంద్రుడు 21 సంవత్సరాలు గల యువకుడు తన భుజం మీద ఆ కుటుంబ భారాన్ని మొయ్యాల్సి వచ్చిందట. మరి తనకి ఇద్దరు తమ్ముళ్ళు అలాగే 3 అక్క చెల్లెళ్ళు, తన తల్లి 7గురికి భోజనం పెట్టాలంటే తనకి చాలని జీతంతో చిన్న గుమస్తాగా ఒక లాయర్ ఆఫీస్ లో కొన్నాళ్ళు, అలాగే పిల్లలకి ఇంటింటికి వెళ్లి ట్యూషన్లు చెప్తూ కొన్నాళ్ళు, మరికొన్ని రోజులు ఒక ప్రెసిడెన్షియల్ స్కూల్లో ఒక టీచర్ గా కొన్నాళ్ళు, అలాగే విద్యాసాగర్ గారి ప్రెస్ లో ఇంగ్లీష్ పుస్తకాలను బెంగాలీ భాషలోకి అనువదిస్తూ కొన్నాళ్ళు ఏదో చేతికి కొద్దిగా డబ్బు సంపాదిస్తూ తన కుటుంబానికి అన్నం పెట్టేవాడట. కానీ ఇంటికి వచ్చేటప్పటికి చాలని ఆహారం ఉండేసరికి తన వారికి సరిపోదనే ఉద్దేశంతో నేను బయట తినొచ్చాను అని అబద్ధం చెప్పి ఆయన పస్తులుండేవాడట. స్నేహితులు ఎవరన్నా బయటికి భోజనానికి రా అని పిలిస్తే నేను ఇంట్లో విందు భోజనం చేశాను, ఆకలిగా లేదని ఆ రోజు కూడా పస్తులుండేవాడట. ఇలా ఎన్నో రోజులు ఆకలి బాధను భరిస్తూ చాలని జీతంతో ఆ కుటుంబాన్ని నెట్టుకుంటూ ఎన్నో బాధలు పడుతూ అవమానాలు ఎదుర్కొంటూ ఇలా బాధపడుతూ ఉంటే రామకృష్ణ పరమహంస తన శిష్యుడి బాధ చూడలేక కాళీమాత దగ్గరికి వెళ్ళి, అమ్మ, ఎందుకు నరేంద్రుణ్ణి ఎందుకు ఇంత బాధలు పెడుతున్నావు, ఆయన ఆకలి బాధ తీర్చు అని ప్రార్థించాడట. నరేంద్రుడు సహాయం తీసుకోవడానికి నిరాకరిస్తున్నాడని తెలిసి ఎవరికీ తెలియకుండా తన తల్లికి ఆర్థికంగా శిష్యుల ద్వారా సహాయాన్ని అందించేవారట. కొన్ని రోజులకి నరేంద్రుడు ఈ ఆకలి బాధ తట్టుకోలేక తన కుటుంబాన్ని ఎలా ఆయన బతికించుకోవాలనే ఉద్దేశంతో రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి, అమ్మను అడిగి నాకు కొంత సంపద ఇప్పించండి, ఈ ఆకలి బాధ భరించలేకపోతున్నాను అన్నాడట. నీ కోరిక నువ్వే అడుగు అన్నాడట రామకృష్ణ పరమహంస. సరే అని ఒక రోజు రాత్రి 9 గంటలకు కాళికామాత ఆలయానికి వెళ్లి తలుపు తీశాడట. అమ్మవారు ఎలాగైనా దర్శనమిస్తుంది, నాకు నా కోరిక తీరుస్తుందనే నమ్మకంతో వెళ్ళాడట. తలుపు తీయగానే అమ్మ ఒక దివ్య తేజస్సుతో చైతన్య రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆమె కాంతిని చూసి నోట మాట రాలేదట. ఆయన కోరాల్సిన కోరిక మర్చిపోయి, తల్లి, నాకు జ్ఞానాన్ని, భక్తిని, వైరాగ్యాన్ని ప్రసాదించు అని కోరాడట. బయటకు వచ్చాక రామకృష్ణ పరమహంస అడిగాడట, అడిగావా నీ కోరికని అంటే, లేదు గురూజీ, నేను ఆవిడ్ని చూడగానే నేను అడగాల్సింది మర్చిపోయాను, భక్తి వైరాగ్య జ్ఞానాలను ఇవ్వమని కోరాను అన్నాడట. సరే, మళ్ళీ ప్రయత్నించు అన్నాడట. రెండోసారి వెళ్ళి అదే చేశాడట. మూడోసారి వెళ్ళి కూడా అదే చేశాడట. అప్పుడు రామకృష్ణ పరమహంస పక్కుమని నవ్వి, చూసావా కాళికామాత లీల, ఆవిడ మాయ చూసావా, నువ్వు సంపాదించడానికి భూమి మీదకి రాలేదు, నువ్వు నీ ఆకలి తీర్చుకోవడానికి కాదు, ప్రపంచంలో ఉన్న ఎంతో మంది ఆకలి తీర్చడానికే అవతారం తీసుకుని వచ్చావు, నువ్వు లోక కళ్యాణం కోసం వచ్చావు నాయన, ఇదంతా కూడా ఆ తల్లి నీకు పెడుతున్న పరీక్ష అని చెప్పాడట రామకృష్ణుడు. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్నాడో వివేకానంద తాను తన కుటుంబాన్ని పెంచడానికి కాదు, ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చానని, లోక కళ్యాణం కోసం వచ్చానని అర్థం చేసుకున్నాడు. ఆ పరీక్షలను ఎదుర్కొంటూ ఉండగా
కొన్ని సంవత్సరాలు, ఒక సంవత్సరం తర్వాత అంటే 1885వ సంవత్సరంలో రామకృష్ణ పరమహంసకి గొంతు క్యాన్సర్ మొదలైందట. ఆయన ఆ ఆరోగ్యం క్షీణించడం వల్ల మంచాన పట్టారట. ఎంతో మంది ఈ క్యాన్సర్‌ని మీరు అమ్మవారిని అడిగి ఆ శక్తితో నయం చేసుకోవచ్చు కదా! అంటే రామకృష్ణ పరమహంస ఒకే మాట చెప్పారట. ఈ తుచ్చమైన శరీరం కోసం, ఈ అనారోగ్యం కోసం అమ్మవారిని నేను కోరిక అడగాలా? ఈ శరీరం తెచ్చుకుంది అందుకు కాదు. నేను ఎటువంటి కోరిక కోరను అని ఆ శరీరానికి వచ్చిన ఆ రుగ్మతను పట్టించుకోకుండా తను చేయాల్సిన భగవతారాధన చేస్తూనే ఉన్నారట. ఇలా 1886వ సంవత్సరంలో జనవరి 1వ తారీఖున తన శిష్యులందరినీ కూడా చుట్టూ కూర్చోబెట్టుకొని రామకృష్ణ పరమహంస వారందరి మీద చెయ్యి పెట్టి వీరందరికీ కూడా చైతన్యం కలుగుగాక అని ఆశీర్వదించారట. ఎప్పుడైతే అలా ఆశీర్వదించారో ఆ శిష్యులందరికీ కూడా ఆధ్యాత్మిక అనుభూతులు కలిగాయట. అప్పుడు రామకృష్ణ పరమహంస నరేంద్రుడి దగ్గరికెళ్ళి ఈ శిష్యులందరినీ నీకు అప్పచెప్తున్నాను. నేనేదైతే సందేశం నీకు అందించానో ఈ సందేశాలన్నీ కూడా నువ్వు ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతూ అందరికీ అందించాలి అని చెప్పారట. కొన్ని రోజులకి నరేంద్రుడు నాకు ఎప్పటినుంచో నిర్వికల్ప సమాధి స్థితి పొందాలి అనే కోరిక ఉంది. దయచేసి ఆ స్థితిని నాకు కల్పించండి అని అడిగాడట రామకృష్ణుణ్ణి. రామకృష్ణ పరమహంస ఇది కాదు, ఇంతకన్నా గొప్ప కార్యాలే నువ్వు చేయబోతున్నావు తర్వాత అని వాయిదా వేస్తూ ఉంటే, కాదు నాకు ఇప్పుడే ఆ స్థితి కావాలి అని పట్టుపట్టాడట. ఎప్పుడైతే అలా పట్టుపట్టాడో ఆయన తల మీద చెయ్యి పెట్టగానే 3 రోజుల పాటు ఆయన నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళిపోయారట. ఆ స్థితి నుంచి బయటికి రాగానే నేను ఈ స్థితిలోనే ఉండిపోతాను, ఆ బ్రహ్మంలో చరిస్తాను, లయమైపోతాను అంటూ బయటికి రానని అడిగినప్పుడు రామకృష్ణ పరమహంస నీకు సిగ్గు లేదా? దీనికోసమా నువ్వు ఈ భూమి మీదకొచ్చింది? అమ్మ నీతో ఏదో పని చేయించుకోవాలని ఆశపడుతుంది. ప్రపంచాన్ని మార్చాలని నిన్ను ఈ భూమి మీదకి తీసుకొస్తే సమాధి స్థితిలో ఉండిపోతావా అని తిట్టి బయటకు తీసుకొచ్చారట. అప్పుడు చనిపోయే ముందు రామకృష్ణ పరమహంస నాయనా నా సర్వశక్తుల్ని నీకు ధారపోశాను. ఇప్పుడు నేను ఒక ఫకీరునైపోయాను. నేనిచ్చిన జ్ఞానాన్ని అందరికీ పంచు అని చెప్పి ఆయన చేతుల్లో తలపెట్టి ఆయన కన్నుమూశారట. అలా 1886వ సంవత్సరం ఆగస్టు 16వ తేదీన రామకృష్ణ పరమహంస ఈ ప్రపంచాన్ని వదిలి మహాసమాధి గాంచారు. ఇలా చనిపోయిన ఆయన తన శిష్యులకి 16 మంది శిష్యుల్ని ఆయనకు అప్పచెప్పి అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోమని, అలాగే ప్రపంచానికి తన జ్ఞానాన్ని అందించమని ప్రతిజ్ఞ తీసుకొని వెళ్ళిపోయారు. అందుకు గాను తన శిష్యులు 16 మంది కలిసి రామకృష్ణ పరమహంస చనిపోయిన నెల రోజులకే సన్యాస దీక్ష తీసుకుని ప్రతిజ్ఞ చేశారట. ఏమనంటే ఆత్మనో మోక్షార్థం జగిత్యాయచ అంటే తమ మోక్షం అలాగే ప్రపంచ క్షేమం కోసమే జీవిస్తామని ఈ 16 మంది కూడా ప్రతిజ్ఞ చేశారట. తమ మోక్షం కోసం అలాగే ప్రపంచ క్షేమం కోసమే జీవిస్తామని ప్రతిజ్ఞ చేశారట. ఎప్పుడైతే వీళ్ళు సన్యాస దీక్ష తీసుకున్నారో ఆ రోజు నుంచే నరేంద్రుడు వివేకానందుడిగా మారాడట. ఇలా మారిన వీరు ఒక్కొక్కరు తమ పేర్లు మార్చుకుని సన్యాస దీక్ష పాటిస్తూ బారానగర్, కలకత్తాలో బారానగర్ అనే ప్రదేశంలో ఒక శిథిలావస్థలో ఉన్న ఇల్లుని 11 రూపాయలకు అద్దెకి తీసుకుని ఆ ఇంట్లోనే వీరు రోజు ధ్యానం చేసుకోవడం, అలాగే ఆధ్యాత్మికమైన శాస్త్రాలు చదవడం, ఇంకా గురువులిచ్చిన సందేశాలన్నిటిని చర్చించుకోవడం, ఇలా జీవితాన్ని గడుపుతూ ఉన్నారట. 2 సంవత్సరాల పాటు తినడానికి తిండి లేక ఆ ఇంటికి అద్దె కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటే రామకృష్ణ పరమహంస యొక్క గృహస్థ శిష్యుడైనటువంటి సురేంద్రనాథ్ దత్త తదితరులు ఈయనకి అద్దె కట్టుకోవడానికి ఆ బారానగర్ మఠానికి డబ్బులు సహాయం చేసేవారట. కానీ భోజనానికి చాలా అలమటించేవారట. రోజుకి ఒక నలుగురు భిక్షాటనకి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటూ ప్రతి ఇంటి ముందు వెళ్ళి అడిగేవారట. ఎవరన్నా రొట్టె పెట్టకపోతారా, కాస్త అన్నం పెట్టకపోతారా అని ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటన చేసి ఏదో కొద్దిగా తెచ్చుకుని అది నలుగురు పంచుకుని తినేవారట. ఒక్కొక్కసారి తిండి ఏది దొరక్కపోతే గంగా నదిలో నీళ్లు తాగి ఆ ఖాళీ కడుపుతోనే పడుకునేవారట. అంతేకాదు ఈ ఆకలి బాధతో ఒకరోజు 3 రోజులు తిండి దొరక్కపోయేటప్పటికి
నరేంద్రుడు అలాగే తన స్నేహితుడు శశి కలిసి భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఒక ఆమె పాడైపోయిన అన్నాన్ని పాడేస్తూ ఉంటే ఆ అన్నం కోసం ఎగబడ్డారట. అప్పుడు అది పాడైపోయిన అన్నం తినకూడదు అని శశి చెప్పినా కూడా వినకుండా ఆకలికి ఏదైనా కూడా అమృతంతో సమానం అని చెప్పి దానికోసం వెళ్తూ ఉంటే కుక్కలు దాని మీద పడి కొట్టుకుంటూ ఉంటే వాటిని సైతం తరిమి ఆ కుళ్ళిపోయిన ఆ పాడైపోయిన అన్నాన్ని తీసుకెళ్లి కడుక్కుని వారు తిని ఆ మఠంలో ఉన్న వారికి ఇది ఈ రోజు మనకి గురువు ఇచ్చిన ప్రసాదం అని చెప్పి అందరికీ పెట్టాడట. ఆకలి వేసినప్పుడు వేదాంతం గుర్తుకు రాదు అని చెప్పి ఆయన నవ్వుతూ లోపల ఎంతో బాధపడుతూ ఆ ఆకలి బాధని భరించేవారట. ఇలా వీరందరూ కూడా పరివ్రజకులుగా పనిచేసేవారట. పరివ్రజకుడు అంటే అంటే చుట్టుపక్కల ప్రాంతాలలో వ్రజకుడు అంటే తిరుగుతూ తన ధర్మబోధాన్ని బోధించేవారనమాట. ధర్మబోధన బోధించే సన్యాసుని పరివ్రాజకులు అంటారు. ఇలా వీరంతా కూడా సన్యాసి దీక్ష పుచ్చుకున్నప్పటి నుంచి దొరికింది తింటూ పస్తులుంటూ ఒక్కొక్కసారి పస్తులుంటూ పరివ్రాజకులుగా అన్ని ప్రదేశాలు తిరుగుతూ జ్ఞానబోధ చేస్తూ ఉండేవారట. 1889 సంవత్సరంలో నుండి 1892 సంవత్సరం వరకు నరేంద్రుడు ఒక్కడే అంటే వివేకానంద ఒక్కడే ప్రపంచ వ్యాప్తంగా కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు అన్ని ప్రదేశాలు తిరుగుతూ పరివ్రాజకుడుగా చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఒక ఇంటి తలుపు ఆకలికి భిక్షాందేహి అంటూ తలుపు కొడితే ఒక వేశ్య వచ్చి తలుపు తీసిందట. ఆమె అందట, స్వామి మీరు దివ్య కాంతితో వెలిగిపోతున్నారు, మీరు సన్యాసుల్లా ఉన్నారు, నేను ఒక అపవిత్రురాల్ని, నా చేత్తో వండిన ఆహారం మీరు తింటే మీరు మైలపడతారు అందట. అప్పుడు ఆకలి వేసిన వాడికి పవిత్రత మైలు అనేవి లేవమ్మా, చాలా ఆకలిగా ఉంది, కాస్త అన్నం పెట్టు అని అడిగారట. ఆవిడ కంట తడి పెట్టుకుని ఆయనకి కడుపు నిండా అన్నం పెట్టిందట. ఆ రోజుతో నేను బ్రాహ్మణుణ్ణి, నేను ఒక సన్యాసిని అనే అహంకారం ఆయన విడిచిపెట్టారట. తర్వాత ఒకరోజు అల్వార్ అనే గ్రామంలో రాజస్థాన్ ఎడారిలో నడుచుకుంటూ వెళ్తుంటే 3 రోజుల నుంచి తిండి లేక ఆ ఎండలో కళ్ళు తిరిగి పడిపోయాడట. ఇలా పడిపోయిన ఆయన్ని ఒక ముస్లిం ఫకీర్ ఎత్తుకొని ఆ మొహం మీద నీళ్లు చల్లి తను ఉన్న గుడారానికి తీసుకెళ్లారట. తీసుకెళ్ళాక, బాబా నేను ఒక ముస్లిం ఫకీర్ని, మీరు మా ఇంట్లో ఆహారం తీసుకుంటారా అని అడిగాడట. ఆయన ఎప్పుడైతే అలా అడిగాడో ఆకలికి హిందూ ముస్లిం అనే తేడా లేదు, భాయ్ నువ్వు ఏది పెట్టినా నేను తింటాను అన్నాడట. ఆ రోజు ఆ ముస్లిం ఫకీరు చూపించిన సోదర భావం తర్వాత ఆయన చికాగో నగరంలో సోదరుమనులారా అనటానికి బీజమైంది. ఆ రోజు ఆయన చూపించిన సోదర భావాన్ని వివేకానందుడు ఎటువంటి ఉపనిషత్తుల్లో గాని భగవద్గీతలో గాని ఎక్కడా కూడా చదవలేదట. అంత గొప్ప సోదర భావం నెట్ పోయినట్టుంది కదా మేడం. ఇందాక సోదర భావం వరకే వచ్చింది, దాని తర్వాత నెట్ ఆగిపోయింది. ఓకే. ఆయన చూపించిన సోదర భావం ఎటువంటి ఉపనిషత్తుల్లోనూ భగవద్గీతలో కూడా ఆయన చదవలేదట. తర్వాత ఆయన వారణాసి నగరానికి వెళ్ళారట. అక్కడ 7 రోజుల పాటు తిండి దొరకలేదట. ఆ ఆకలితో ఆకాశాన్ని చూస్తూ వివేకానందుడు ఇలా అన్నాడట, నువ్వు అసలు ఉన్నావా? దేవుడు అనేవాడుంటే తన బిడ్డని ఇలా ఆకలితో అలమటించేలా చేస్తాడా అని గట్టిగా కేకలు పెట్టాడట. అలా అరిచిన ఒక 5 నిమిషాలకి ఒక రాజుగారు పల్లకిలోంచి దిగి, స్వామి మీరు 3 రోజుల నుంచి ఆకలితో ఉన్నారని ఆ కాశీ విశ్వనాథుడు నన్ను పూరి కూర తీసుకువెళ్ళమని చెప్పారు, అందుకే ఇవి తీసుకొచ్చాను, దయచేసి స్వీకరించండి అని చెప్పి ఆ రాజుగారు వెళ్ళిపోయారట. అప్పుడు ఆహారం తీసుకున్నాక గంగా నదిని చూస్తూ, నాకు తెలుసు తండ్రి నువ్వు ఉన్నావని, కాకపోతే నిన్ను పరీక్షించాను, నన్ను క్షమించు అన్నాడట. కొన్ని రోజుల తర్వాత అలా భిక్షాటన చేసుకుంటూ పరివ్రాజకం చేస్తూ కన్యాకుమారి చేరుకున్నారట. కన్యాకుమారిలో సముద్రం వారన ఉన్న 3 శిలలను దాటుకుంటూ ఈదుకుంటూ వెళ్ళి 3వ శిల మీద కూర్చుని ధ్యానం చేశారట. 3 రోజుల పాటు అఖండ ధ్యానం. 1892 సంవత్సరం డిసెంబర్ 25 నుండి 27 వరకు ఎటువంటి నీరు ఆహారం కూడా తీసుకోకుండా అఖండ ధ్యానం చేశారట.
ఆ అఖండ ధ్యానంలో ఆయనకొచ్చిన ఆలోచన ఏమిటంటే, భారతదేశం పేదరికానికి కారణం మతం కాదు. దీనికి కారణం నిరక్షరాస్యత, అలాగే ఐక్యతా భావం లేకపోవడమే అని చెప్పి అర్థం చేసుకున్నారట. అలాగే సన్యాసులు అడవుల్లోకెళ్ళి ధ్యానం చేసుకోవడం కాదు, సమాజంలోకి వచ్చి అందరికీ సేవ చెయ్యాలి అని తెలుసుకున్నారట. ఇలా తన దేశం యొక్క ఆ పేదరికాన్ని మొత్తాన్ని కూడా ఆయన చదివారట. సన్యాసం తీసుకోకముందు ఆయన ఎన్నో పుస్తకాలు చదివారు. కానీ సన్యాసం ఈ ఆకలి బాధను ఎప్పటి నుంచైతే అనుభవించారో, ఈ ఆకలి నుండి భారతదేశం అనే పుస్తకాన్ని చదివారట. ఈ ఆకలి బాధే తనకి అసలైన యూనివర్సిటీ అని చెప్పారు. ఇలా ఎన్నో బాధలు అనుభవిస్తూ ఆఖరికి తన దేశాన్ని ఈ నిరక్షరాస్యతను పోగొట్టాలని, ఈ పేదరికాన్ని నిర్మూలించాలని, దానికి కావాల్సిన ధనం కోసం డబ్బున్న దేశాలైనటువంటి పాశ్చాత్య దేశాలకు అంటే అమెరికా, యూరోప్ వెళ్ళి వాళ్ళతో పరిచయాలు పెంచుకుని వాళ్ళకి ఆధ్యాత్మికత నేర్పించి అక్కడి భౌతిక సంపదను తీసుకొచ్చి ఈ దేశానికి సేవ చేయాలి అని నిర్ణయించుకున్నారట. అలా నిర్ణయించుకున్న కొన్ని రోజులకి ఖేత్రి మహారాజు అంటే ఈ రాజ్యంలో ఒకరోజు వివేకానందుడు వేదాంతం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన మీకేం కావాలి అని అడిగాడట ఆ మహారాజు. అడిగినప్పుడు నాకు ముందు ఆకలిగా ఉంది, అన్నం పెట్టండి, తర్వాత వేదాంతం చెప్తాను అన్నాడట. ఆయన ఆకలి బాధని అర్థం చేసుకుని మనసు కరిగిపోయి అన్నం వెంటనే వండించి ఆయన చేత్తో వడ్డించి ఆయన వేదాంతం విన్నాక ఖేత్రి మహారాజు అజిత్ సింగ్ ఈయనకి శిష్యుడిగా మారారట. అప్పటి నుంచి కూడా ఈయన ఎలాగైనా సరే ఇతర దేశాలకు పంపించాలి, భారతదేశ ఆధ్యాత్మికత గురించి అందరికీ తెలియజేయాలి అని ఈయన ఎంతో ప్రోత్సహిస్తూ ఉండేవారట. ఈ అజిత్ సింగ్ అలాగే చెన్నైలో ఉన్న తన శిష్యులందరూ కూడా సర్వమత సమ్మేళనం జరగబోతుందని, చికాగో నగరంలో మహాసభ జరగబోతుందని, అక్కడ మీరు పాల్గొని భారతదేశ ఆధ్యాత్మికత గురించి చాటి చెప్పాలని, మన గొంతు వినిపించాలని ప్రోత్సహించడంతో సరే అని ఒప్పుకున్నారట. అలా ఒప్పుకున్నప్పుడు ఖేత్రి మహారాజే వేరే దేశాలకు వెళ్ళడానికి, ఓడలో ప్రయాణం చేయడానికి కావలసిన ఆర్థిక సహాయం అనేది అందించారట. అలా 1893వ సంవత్సరం మే 31వ తారీఖున బొంబాయి నగరం నుంచి ఓడ ఎక్కి చికాగో నగరానికి బయలుదేరాడు వివేకానందుడు. ఇలా బయలుదేరిన ఆయన జూలై నెలలో అంటే 1893 జూలై నెలకి అక్కడికి చేరుకున్నాడు. చికాగో నగరం చేరుకున్నాక తెలిసింది ఏమిటంటే ఈ మహాసభలు 2 నెలలు వాయిదా పడ్డాయి, సెప్టెంబర్ 11వ తేదీనే ఈ మహాసభ మొదలవుతుంది అని తెలిసిందట. మరి ఈయన దగ్గర చూస్తే చిల్లి గవ్వలేదు. ఆయన ఆ చికాగో నగరంలో బతకాలి అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే అక్కడ అన్ని కూడా సరుకులు కానీ, తిండి కానీ, అలాగే హోటల్ రూమ్లు కానీ చాలా రేటు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడి బతకడం చాలా కష్టమని ఆయన అర్థం చేసుకున్నాడు. అక్కడ 12 రోజుల పాటు ఎక్కడికి వెళ్ళాలో తెలియక, తెలిసిన వాళ్ళు లేక, తిండి తిందామని హోటల్కి వెళ్తే మేము నైగర్స్కి భోజనం పెట్టము అని బయటికి గెంటేశారట. ఒక ఆవిడ అన్నం పెట్టమని అడిగితే మొహం మీద తలుపులు వేసిందట. మరి అలా తిండి లేక, పడుకోవడానికి సరైన షెల్టర్ లేక రైల్వే స్టేషన్లో ఒక చెక్క బాక్స్ లో పడుకుని తలదాచుకున్నాడట. అది శీతాకాలం కావడం చేత ఆయన దగ్గర ఉన్ని దుస్తులు కూడా లేకుండా కేవలం ఒంటి మీద కాషాయ వస్త్రంతో ఆ చలిని తట్టుకుంటూ ఆకలి బాధను భరిస్తూ ఉండడానికి ఇల్లు లేక ఎన్నో బాధలు పడ్డాడట. రోడ్డు మీద చూసిన వారందరూ కూడా ఆయన నల్లని చర్మాన్ని చూసి, అలాగే ఆయన కాషాయ వస్త్రాలని చూసి ఈయన హిందూ దేశం నుంచి వచ్చిన ఒక ఫకీర్ అని చెప్పి, అలాగే నల్లగా ఉన్నాడే నైగిర్ అని చెప్పి రాళ్లతో కొట్టేవారట. చిన్న పిల్లలతో సహా అందరూ ఆయన్ని చేదరించుకుని రాళ్లతో కొట్టేవారట. ఇలా ఎన్నో అవమానాలు ఆయన తట్టుకున్నాడు. 12 రోజుల తర్వాత ఇక్కడే ఉండాలంటే తన దగ్గర ఉన్న డబ్బు సరిపోదని అర్థం చేసుకుని వెంటనే పక్కన 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోస్టాన్ అనే గ్రామానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అక్కడికి వెళ్ళడానికి రైల్వే టికెట్ తీసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నా కూడా అందులో ఎక్కిన ఆఫీషియల్స్ అందరూ కూడా నువ్వు ఒక కూలివాడివి, ఇందులో ఎందుకు ఎక్కావని ఆయన దింపేసి కూలివాళ్ల బోగిలో ఎక్కించారట. ఆయన దగ్గర కొన్న టికెట్ ఉన్నా కూడా ఏమీ మాట్లాడకుండా, కోపం తెచ్చుకోకుండా కూలి వాళ్ళ బోగిలోనే ఆయన ప్రయాణం చేశారట.
అలా ఎన్నో అవమానాలు ఆయన ఎదుర్కొన్నారు. అలా వెళ్తూ ఉంటే ఆ ట్రైన్‌లో చికాగోలో కేట్ సాన్బోర్న్ అనే ఒక మహిళ ఆయనకి పరిచయమైంది. సాన్బోర్న్ అనే మహిళ ఈయన పరిస్థితినంతా అర్థం చేసుకొని, మా ఫార్మ్ హౌస్‌లో మీరు కొన్ని వారాల పాటు ఉండడానికి ఆవిడ ఒప్పుకుందట. ఆవిడ ఆహారం కూడా పెట్టేదట. అలా దైవ సహాయం ఆయనకి అందింది. అక్కడే ఉండగా ఒక గ్రీక్ ప్రొఫెసర్, హార్వర్డ్ యూనివర్సిటీ గ్రీక్ ప్రొఫెసర్ ఆహ్, హెన్రీ రైట్ అనే ఆయనకి పరిచయం అయ్యాడట. ఆయన ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఈ వివేకానందుడి యొక్క ప్రసంగాన్ని, ఆ పాండిత్యాన్ని, ఆ ఇంగ్లీషు లో ఉన్న ప్రావీణ్యాన్ని చూసి ఈయన సర్వమత మహాసభల్లో పాల్గొనడానికి అర్హుడు అని నిర్ణయించుకుని, వెంటనే ఆ సర్వమత సభలకు చైర్మన్ అయినటువంటి డాక్టర్ బారోస్ గారికి లేఖ రాశారట. కోసం ఒక పత్రం రాసి లేఖ పంపించారట. అంగీకారం దొరికిందట. మరి సెప్టెంబర్ 11 రానే వస్తోంది. సెప్టెంబర్ 9వ తారీఖు డాక్టర్ బారోస్ గారు ఈ చికాగో వెళ్ళడానికి వివేకానందుడి దగ్గర డబ్బులు లేకపోతే టికెట్ కొని, అలాగే బారోసా గారి అడ్రస్ కూడా ఒక కాగితం మీద రాసి పంపించారట. ఇలా 1893 సెప్టెంబర్ 9వ తారీఖు చికాగో చేరుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పేపర్ అడ్రస్ రాసిన బారోసా గారి అడ్రస్ పేపర్ ఎక్కడో పడిపోయిందట. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ రోజంతా రైల్వే స్టేషన్‌లోనే తలదాచుకుని, తర్వాత రోజు రోడ్ల మీద వెతుకుతూ ఉంటే, ఆ రోజు హెన్రీ రైట్ అనే ఆహ్, అక్కడ ఒక ఆవిడ మిసెస్ హేల్ అనే ఆవిడ ఆయనకి సహాయం చేసి, "మీరు సర్వమత మహాసభలో పాల్గొనడానికి వచ్చారా? మీరు లోపలికి రండి" అని చెప్పి ఆయనకి అన్నం పెట్టి, భారోసా గారి అడ్రస్‌ని ఒక పేపర్ మీద రాసి అక్కడికి పంపించిందట. సర్వమత సభలు రానే వచ్చాయి. సెప్టెంబర్ 11, 1893 ఆ రోజు వరకు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న వివేకానందుడు ప్రపంచమంతా కూడా ఆహ్, అవమానించిన వివేకానందుడు ఆ రోజు ప్రసంగంతో అమెరికా మొత్తం పాశ్చాత్య దేశంలోనే చాలా గొప్ప పేరుగాంచాడు. ఒక్కరోజు రాత్రిలోనే భారతదేశ చరిత్ర గురించి గొప్పగా ప్రసంగమిచ్చి గొప్ప స్థాయికి ఎదిగిపోయాడని చెప్పుకోవాలి. ఆ రోజు ప్రసంగానికి మధ్యాహ్నం సమయంలో ఆయనకి అవకాశం దొరికింది. ఉదయం వచ్చిన వాళ్ళంతా కూడా స్క్రిప్ట్‌లు రాసుకుని వాళ్ళ దేశం గురించి, వాళ్ళ మతం గురించి గొప్పగా చెప్పడం మొదలుపెట్టారట. కానీ వివేకానందుడు ఎటువంటి స్క్రిప్టు లేకుండా లోపల ఆ కాళీమాతని స్మరించుకుని ఒక్కసారిగా గరళం విప్పి 5 మాటలు మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటలు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా, అంటే అమెరికా సోదరి సోదరమణులారా అనే 5 మాటలు విని ఆ సభలో ఉన్న 7,000 మంది, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 7,000 మంది నిలబడి 2 నిమిషాల పాటు కరతాళ ధ్వనులతో మోగించేశారట. ఎందుకు వాళ్ళు అంతలా స్పందించారు అంటే, పాశ్చాత్య దేశాల వాళ్ళు తూర్పు దేశాల వాళ్ళని చాలా అనాగరికులుగా తక్కువ చేసి మాట్లాడుతూ ఉండేవారు. అక్కడికొచ్చిన మత పెద్దలందరూ కూడా లేడీస్ అండ్ జెంటిల్‌మెన్స్ అన్నారే గానీ, వివేకానందుడు ఒక్కడే ఒక కుటుంబ సభ్యుడిని పలకరించినట్టుగా సోదరి సోదరీమణులారా అనే ఆప్యాయమైన పిలుపుకి వారందరూ కూడా దాసోహమైపోయారట. అలా ఆయన ప్రసంగం చాలా కొద్దిసేపే ఉన్నా కూడా ఆ ప్రసంగం ఎంతో మందిని ఆకర్షించిందట. ఆ ప్రసంగంలో ఆయన ముఖ్యంగా హిందూ ధర్మం గురించి బోధించారు. హిందూ మతం ఏ మతానికి వ్యతిరేకం కాదు. హిందూ మతంలో అన్ని మతాలు సత్యమే అని బోధించాయి. అందరూ సమానమే అని బోధించాయి. అంతేకాదు, భగవద్గీతలో ఒక శ్లోకానికి అర్థం కూడా అక్కడ బోధించాడట. నదులన్నీ సముద్రంలో కలిసినట్టే ఈ మతాలన్నీ కూడా భగవంతుని చేర్చే మార్గాలు. మా రామకృష్ణ పరమహంస వారు ఎప్పుడు కూడా ప్రతి మతాన్ని గౌరవించాలి అని చెప్పారు. ప్రతి మతంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోవాలని చెప్పారు. ప్రతి మనిషి కూడా వాడు ఏ మతం వాడైనా కూడా మౌలిక సూత్రాలు అంటే ప్రేమ, స్వచ్ఛత, పవిత్రత, అలాగే పక్కవాడికి సహాయం చేసే గుణాలు ఇవన్నీ కూడా అలవర్చుకోవాలి. ఏ మతం వాడైనా కూడా హిందూ వాడు క్రిస్టియన్‌గా మారనక్కర్లేదు. క్రిస్టియన్ హిందూగా మారనక్కర్లేదు. ఏ మతంలో వాడు వాడి మతాన్ని గౌరవిస్తూ పక్కవాడి మతంలో ఉన్న గొప్పతనాన్ని కూడా గౌరవించాలి అని చెప్పారట. అలాగే ఈ మత ఛాందస్సు వల్లే, ఈ మత పిచ్చి వల్లే ఈ భూమంతా కూడా హింసతో
చీలిపోయింది, దేశాలుగా విభజించబడింది, అందరూ ఐకమత్యంగా ఉంటే ఈ మానవులు ఇంకా ఎంతో ముందుకు దూసుకెళ్ళిపోయేవారు అని ప్రసంగంలో ప్రస్తావించాడట. ఈ ప్రసంగం విన్న అమెరికా దేశస్థులు ఆయన్ని చేదరించుకున్న వాళ్ళు ఆయన్ని పొగడ్డం మొదలుపెట్టారు. 3 సంవత్సరాల పాటు అక్కడ ప్రసంగాలు ఇవ్వడానికి ఆయనకి అవకాశం దొరికిందట. అన్ని పత్రికల్లో, పాశ్చాత్య దేశాల్లో ఉన్న అన్ని పత్రికల్లో ద మాంక్ ఫ్రమ్ ఇండియా, ద సైక్లోనిక్ మాంక్ ఫ్రమ్ ఇండియా అని రాశారట. అంటే తుఫాను సన్యాసి భారతదేశం నుంచి వచ్చి భారతదేశ హిందూ ధర్మం గురించి బోధించాడని ఎంతో గొప్పగా కొనియాడారట. అలా అక్కడికి వెళ్ళాక ఎంతో మంది ఆయన ప్రసంగాలు విని ఆయనకి ప్రసంగానికి వెళ్ళిన చోటల్లా $70, $80 ఇచ్చేవారట. ఆ డబ్బంతా కూడా భారతదేశానికి సేవ చేయడానికి ఆయన దాచిపెట్టేవారట. ఆయన డబ్బు కోసం వెళ్ళలేదు, పేరు ప్రఖ్యాతల కోసం వెళ్ళలేదు, భారతదేశ ఆధ్యాత్మికతను అక్కడ చాటి చెప్పాలని, అక్కడ సంపదతో ఇక్కడ వారికి సేవ చేయాలనే భావనతోనే వెళ్ళారు. ఆయన అనుకున్నట్టుగానే సాధించారు. 3 సంవత్సరాలలో ఎంతో మంది శిష్యుల్ని ఆయన పోగేసుకున్నారు. ఎవరైతే ఈ సభకు ముందు సహాయం చేశారో, ఇక్కడికి రావడానికి సహాయం చేశారు వారు, అలాగే ఈ ప్రసంగాలు విన్న ఎంతో మంది ఆయనకి శిష్యులుగా మారారు. ముఖ్యంగా నివేదిత అనే ఒక సిస్టర్ నివేదిత. మరి వీళ్ళందరూ కూడా ఈయన భారతదేశానికి తిరిగి వెళ్ళాక రామకృష్ణ మఠాన్ని స్థాపించడానికి అండదండగా ఉండి ఆయనకి ఆర్థికంగా సహాయం కూడా చేశారట. ఇలా ఈయన ప్రసంగాలు చేస్తున్నప్పుడు పొగడ్తలే కాదు, ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రతి అవమానాన్ని కూడా ఆయన ఒక అవకాశంగా మార్చుకుని భారతదేశ చరిత్ర గురించి మాట్లాడడం మొదలు పెట్టారట. ఇలా ఎన్నో సంఘటనలు, అందులో ఒక 2-3 సంఘటనల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, ఈయన ప్రతిరోజు కూడా అమెరికాలో చికాగోలో ఉన్నప్పుడు ఒక పబ్లిక్ లైబ్రరీకి వెళ్తూ ఉండేవారట. అక్కడ లైబ్రేరియన్‌తో ప్రతిరోజు ఒక పుస్తకం పట్టుకెళ్ళడం, ఇష్యూ చేయించుకోవడం, తర్వాత రోజు సబ్మిట్ చేసేయడం. ఇలా పట్టుకెళ్తూ ఒక రోజైతే ఒక వాల్యూమ్ కాదు, 6 వాల్యూమ్స్ కలిపి ఒకేసారి పట్టుకెళ్లారట. ఫిలాసఫీకి సంబంధించిన 6 వాల్యూమ్స్ ఒకేసారి పట్టుకెళ్ళి తర్వాత రోజు సబ్మిట్ చేశారట. ఆ లైబ్రేరియన్‌కి చాలా కోపం వచ్చిందట. మీరు చదవని దానికి ఇన్ని పుస్తకాలు ఎందుకు పట్టుకెళ్ళి తీసుకొస్తున్నారు? ఇవన్నీ కూడా మా లైబ్రరీ రూల్స్‌కి ఎగైనెస్ట్ గా ఉన్నాయి. మీరు ఇలా తీసుకెళ్ళడానికి మేము ఒప్పుకోము. చదవని దానికి ఎందుకు పట్టుకెళ్తున్నారు అని గట్టిగా అరిచాడట. అప్పుడు నేను చదవలేదని మీకెవరు చెప్పారు? నేను పట్టుకెళ్ళిన ప్రతి పుస్తకం నేను చదివాను అన్నాడట. కావాలంటే మీరు నన్ను పరీక్షించుకోవచ్చని కూడా చెప్పాడట. అప్పుడు ఆ లైబ్రేరియన్ ఆయన్ని పుస్తకాల్లో ర్యాండమ్ గా ఒక పేజీ తీసి ఆ పేజీలో పలానా పేరాలో ఏముంది అని అడిగితే ఏ మాత్రం తడుముకోకుండా, అక్షరం పొల్లిపోకుండా చెప్పాడట. ఏదో యాదృచ్ఛికంగా చెప్పి ఉంటాడులే అని 5 వాల్యూమ్స్ తీసి అక్కడక్కడ కొన్ని ప్రశ్నలు అడిగితే అవన్నీ కూడా సమాధానాలు చెప్పాడట. ఆఖరికి ఆ పేజ్ కింద ఉన్న నోట్‌తో సహా స్పష్టంగా చెప్పాడట. అప్పుడు ఆ లైబ్రేరియన్ వెంటనే క్షమాపణ అడిగి, స్వామి, మీ గొప్పతనం నేను తెలుసుకోలేకపోయాను. మీ శక్తి సామర్థ్యాలను తక్కువ చేసి మాట్లాడాను. నన్ను క్షమించండి అని ఆయన కాళ్ళ మీద పడ్డాడట. ఆయనకి ఇంత జ్ఞాపక శక్తి ఎలా వచ్చింది అని తన శిష్యులు అడిగితే వివేకానంద ఇలా చెప్పారు. నేను 12 సంవత్సరాలు కఠినమైన బ్రహ్మచర్యం పాటించాను. ఇలా 12 సంవత్సరాలు కఠిన బ్రహ్మచర్యం ఎవరైతే పాటిస్తారో వారికి మెదడు వజ్రంలా పనిచేస్తుంది. అంతేకాదు, భారతదేశం అన్నా, హిందూ ధర్మం అంటే పూజలు, పునస్కారాలు, మూఢనమ్మకాలు కాదు. భారతదేశ యోగ శాస్త్రం శరీరాన్ని, మెదడుని అభివృద్ధి చేసే ఒక టెక్నాలజీ యోగ శాస్త్రానికి ఉంది అని చెప్పారట. శరీరాన్ని, మెదడుని శాస్త్రీయంగా అభివృద్ధి చేసే టెక్నాలజీ హిందువులు కనిపెట్టినటువంటి ఈ యోగ శాస్త్రానికి ఉంది అని భారతదేశ యోగ శాస్త్రం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పారట. ఇలా ఆ లైబ్రేరియన్ ఈయన అవమానించే ప్రయత్నం చేసిన ఆ అవమానాన్ని కూడా అవకాశంగా మార్చుకున్నాడు వివేకానంద. ఇదే కాదు, వివేకానంద చిన్న వయసులోనే 700 శ్లోకాలు, భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలు కంఠస్థ చేశాడు. ఎన్నో మత గ్రంథాలు స్పష్టంగా చదివాడు. ఏ గ్రంథం నుంచి ఏది అడిగినా కూడా చరిత్రతో సహా అన్నీ చెప్పేసేవాడట. అంతకు జ్ఞాపక శక్తి వివేకానందుడు ఉండేది. అలా తన శిష్యులకి జ్ఞాపక శక్తి పెరగాలంటే యోగ శాస్త్రమే గొప్పది అని చాటి చెప్పారు. తర్వాత న్యూయార్క్ లో ఒక అమెరికా స్త్రీతో జరిగిన సంభాషణ.
ఒక స్త్రీ, అమెరికా స్త్రీ, చాలా డబ్బున్న ఆవిడ ఈయన శక్తిని చూసి, ఈయన వ్యక్తిత్వాన్ని చూసి, ఈయన తెలివితేటలు చూసి, ఈయన పెళ్లి చేసుకోవాలని ఆశపడిందట. ప్రేమలో పడిందట. ఈయన దగ్గరికొచ్చి, స్వామి మీరు నాకు చాలా నచ్చారు. మీకు నా ఆస్తంతా రాసిస్తాను. మీతో నేను ఒక కొడుకుని కనాలనుకుంటున్నాను. తెలివైన కొడుకుని కనాలనుకుంటున్నాను అందట. ఆ మాట వినగానే వివేకానందుడు, తల్లి నేను ఒక సన్యాసిని. నేను ఒక స్త్రీని వివాహం చేసుకోవడం సాధ్యం కాదు. కానీ మీ రెండో కోరిక తీర్చుకోవాలంటే ఈ క్షణమే తీర్చుకోవచ్చు. తెలివైన కొడుకుని కావాలని కోరుకున్నావు. ఈ క్షణమే మీరు నన్ను మీ కొడుకుగా స్వీకరించండి అన్నాడట. ఆ మాటకి ఆమె కంటి వెంట నీరొచ్చి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరిందట. మరొక సంఘటన. ఒకరోజు అంటే ఇక్కడ వివేకానందుడు ఒక స్త్రీ అలా అడిగినప్పుడు ఆమె మీద ద్వేషం పెంచుకోలేదు, కోప్పడలేదు, చాలా శాంతంగా చెప్పాడు. ఇక్కడ బ్రహ్మచర్యం అంటే స్త్రీని ద్వేషించడం కాదు. బ్రహ్మచర్యం అంటే ప్రతి స్త్రీని కూడా ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక కూతురుగా భావించడమే. అలాగే భావించాడు వివేకానందుడు. అలాగే ఇంకొక సందర్భంలో తన శిష్యురాలైన సిస్టర్ నివేదిత రోడ్డు మీద సైకిల్ నేర్చుకుంటుందట. అప్పట్లో సైకిల్ నేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఈయనకు కూడా సైకిల్ నేర్చుకోవాలనే ఆశ పుట్టిందట. నేను కూడా నేర్చుకుంటానంటే శిష్యులందరూ కలిసి, స్వామి ఈ వయసులో 31 ఏళ్ల వయసులో సైకిల్ నేర్చుకుంటే పడిపోతే దెబ్బలు తగులుతాయి, అవసరమా అన్నారట. అప్పుడు వివేకానందుడు తన శిష్యులతో చెప్పాడట, ఏదన్నా కొత్త విషయం నేర్చుకోవడానికి వయస్సుతో సంబంధం లేదు. అలాగే పడిపోతే దెబ్బలు తగులుతాయని ఆలోచిస్తే ఎప్పటికీ గెలవలేము. ప్రయత్నించి ఓడిపోవడం ఓటమి కాదు, ప్రయత్నించకుండా ఆగిపోవడమే ఓటమి అన్నారట. ఆయన ఒక సందేశం కూడా ఇచ్చారు. ఎరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈస్ రీచ్డ్. అంటే మేల్కో, లేవండి, మేల్కోండి, గమ్యాన్ని చేరే వరకు ఆపకండి అన్నారట. ప్రతి ఒక్క యువకుడిని కూడా ఎన్నో సందేశాలతో ఉత్తేజపరిచారు. ఆత్మహత్య చేసుకోవాలని నిరుత్సాహంతో బాధపడే ఎంతో మందిలో ఉత్తేజాన్ని నెలకొల్పారు వివేకానందుడు. ఈయన ఎంతో మంది యువతికి ఇన్స్పిరేషన్ గా నిలబడ్డారు. మరి ఇలా తన శిష్యులకి ఎలా పడిపోయినప్పుడు నిరుత్సాహపడకూడదు, నిస్పృహతో డీలా పడకూడదో చెప్పి ఉత్సాహపరిచేవారు. అలాగే ఇంకొక సందర్భంలో ఒక పబ్లిక్ లైబ్రరీలో ఒక క్రిస్టియన్ మిషనరీకి సంబంధించిన పండితుడు భగవద్గీతని అవమానించాలని చెప్పి కంకణం కట్టుకుని కూర్చున్నాడు. పబ్లిక్ లైబ్రరీలోకి వివేకానందుడు రాగానే భగవద్గీతని కింద పెట్టి దానిపైన మిగతా మత గ్రంథాలన్నీ పేర్చాడట. పైన ఖురాన్, ఆ పైన బైబిల్ పెట్టాడట. అప్పుడు ఆ క్రిస్టియన్ మిషనరీ పండితుడు అన్నాడట, చూసారా స్వామీజీ, మీ భగవద్గీత అన్నిటికన్నా అట్టడుగు స్థాయిలో ఉంది అన్నాడట. వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా, ఏ మాత్రం కోపగించుకోకుండా చాలా శాంతంగా ఇలా సమాధానం చెప్పారట. మీకు తెలియకుండానే భగవద్గీత చాలా గొప్పదని నిరూపించారు. ఒక పునాది గట్టిగా ఉంటేనే పైన అంతస్తులు స్థిరంగా నిలబడతాయి. ఆ పునాది లేకపోతే పైన అంతస్తులన్నీ కూలిపోతాయి. ఈ మత గ్రంథాలన్నీ పైన నిలబడటానికి కారణం భగవద్గీతే. ఈ భగవద్గీతే ఆధారమని మీ అంతట మీరే ఒప్పుకున్నారు. నేను మత గ్రంథాలన్నీ తప్పు అని చెప్పట్లేదు, కానీ అవన్నీ కూడా భగవద్గీత నుంచే వచ్చాయి అని చెప్పాడట. నాకు ఖురాన్ అన్నా, బైబిల్ అన్నా అవి కూడా గురువులే, కానీ భగవద్గీత నా కన్న తల్లి వంటిది. దాన్ని అవమానిస్తే నేను సహించను అన్నాడట. ఇక్కడ ఏమాత్రం కోప్పడలేదు, కానీ ఆయనకి భగవద్గీత అంటే హిందూ మత గ్రంథం మీద అంత దృఢమైన విశ్వాసం ఉంది కాబట్టే అంత చక్కగా ఆయనతో సమాధానం చెప్పగలిగాడు. మరొకసారి క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు ఈయన ఈ దేశానికి వచ్చి తన హిందూ ధర్మం గురించి బోధిస్తూ ఎక్కడ ఈ క్రిస్టియన్ మిషనరీ ఆగిపోతుందనే భయంతో వాళ్ళు ఈయన్ని దూషించడం మొదలు పెట్టారట. ఎప్పుడు చూసినా మన హిందూ దేశంలో ఉన్న హిందూ మతానికి సంబంధించిన విషయాల గురించి, దీనిలో ఉన్న దురాచారాల గురించి ప్రస్తావిస్తూ తక్కువ చేయాలని చూసేవారట, అవమానించాలని చూసేవారట. ఒక స్త్రీ ఈ వివేకానందుడు ప్రసంగం అయిపోయాక ఆ సభలో లేచి నిలబడి ఇలా అందట, మీరు ధర్మం గురించి, స్త్రీ యొక్క గౌరవం గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు కదా, మరి మీ దేశంలో సతీ సహగమనం జరిగేది. భర్త చనిపోతే భార్యని నిర్దాక్షిణ్యంగా ఆ చితిలో పెట్టి కాల్చేసేవారు. ఇది ధర్మం అంటారా అని అడిగిందట. ఆవిడ అవమానించాలని అడిగింది, కానీ ఆయన ఎలా బుద్ధి చెప్పాడో చూడండి. 4 ముక్కల్లో ఆవిడకి బుద్ధి చెప్పాడు. మొట్టమొదటిది,
ఆయన కళ్ళు మూసుకుని మౌనంగా ఉండిపోయి చాలా దృఢమైన సంకల్పంతో మాట్లాడటం మొదలుపెట్టాడట. తల్లి, సతీ సహగమనం మా దేశంలో ఉండేది నిజమే. కానీ మీ దేశంలో మీ దేశంలో 1629వ సంవత్సరంలో సాలెం విచ్ ట్రైల్స్ అనే దేశంలో అనే ప్లేస్‌లో మసాజ్ స్టేటస్‌లో 200 మందిని నిర్దాక్షిణ్యంగా చంపారు. అలాగే యూరోప్ దేశాలలో లక్షల మందిని ఎంతో మందిని కాల్చి చంపారు. వీరందరూ మంత్రసానులు, మంత్రగత్తెలు అనే అనుమానంతో చంపారు. ఇక్కడ భారతదేశంలో విధవ స్త్రీలు నేరాలు చేసిన వారు కాదు. వీరు ఎటువంటి నేరం చెయ్యకపోయినా, వారిపై ఎటువంటి ఆరోపణలు లేకపోయినా, కేవలం వాళ్ళు మంత్రగత్తెలు అనే ఒక అనుమానంతో ఇంతమంది స్త్రీలను నిర్దాక్షిణ్యంగా దహనం చేశారు. మా దేశంలో సతీ సహగమనం ఉండేది కరెక్టే. కానీ దాన్ని నా సోదరుడు లాంటి రామ్మోహన్ రాయ్ 1829వ సంవత్సరంలోనే సతీ చట్టాన్ని బ్రిటిష్ వారితో పోరాడి దాన్ని ఖండించాడు. దాన్ని ఆపు చేశాడు. ఇలా మా దేశంలో ఉన్న దురాచారాన్ని మేము ఖండించుకోగలిగాం. కానీ ఇప్పటికీ మీ దేశంలో ఎంతో మంది రెడ్ ఇండియన్స్‌ని కాల్చి ఊచకోత కోస్తున్నారు. ఎంతో మందిని అవమానిస్తున్నారు. నీగ్రోలను బానిసగా తీసుకెళ్లి అమ్ముతున్నారు. మా దేశంలో దురాచారాన్ని మేము ఆపుకోగలిగాం. కానీ మీ దేశంలో ఇలాంటి దురాచారాలు ఎన్నో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అన్నారట. అంతేకాదు, మీరు ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఉంది. సతి అంటే భర్త చనిపోతే చితి మీద కాలిపోయేది సతి కాదు. సతి అంటే భర్త చనిపోయినా కూడా తన బిడ్డల కోసం, తన కుటుంబాన్ని నడపడం కోసం తెల్ల బట్ట కట్టుకుని రాత్రి పగలు కష్టపడి తన కుటుంబాన్ని నడిపించుకుంటూ, ఆధ్యాత్మిక సేవ చేసుకుంటూ, భగవత్ నామస్మరణ చేసుకుంటూ, లోకానికి సేవ చేసుకుంటూ ఎవరైతే త్యాగంతో జీవితాన్ని అర్పిస్తారో వారు అసలైన సతి. అటువంటి సతులు భర్త చనిపోయాక తన కుటుంబం కోసం తెల్ల చీర కట్టుకుని మిగిలిపోయిన స్త్రీలు నా భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు. కానీ మీ అమెరికాలో ఎంతో మంది స్త్రీలు 6 నెలలు భర్త చనిపోయిన 6 నెలలకే పెళ్లి చేసుకుంటున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి భారతదేశం ఎంత గొప్పదో అని చెప్పేటప్పటికి ఆ సభలో ఎవరికి నోటిలో మాట లేదట. ఆఖరిగా ఒక్క మాట చెప్పాడట, ఏ మాత్రం కోప్పడకుండా. చూడు తల్లి, ప్రతి దేశంలో కూడా దురాచారాలు, చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. పక్కవాడి దేశం మీద బురద జల్లే ముందు మనింటి ముందు ఉన్న చెత్తని శుభ్రం చేసుకోవాలి. మనింటి ముందున్న చెత్తని శుభ్రం చేసుకున్నాకే పక్కవాడి ఇంటి ముందున్న చెత్త గురించి ఆరోపించడానికి వెళ్ళాలి అన్నాడట. ఇలా ఆయన ఏ మాత్రం కోప్పడకుండా ఆవిడ నోరు మూయించాడట. ఈ సభలో ఈ మాటలు విన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా లేచి కరతాళ ధ్వనులతో ఆ చప్పట్లతో మోగించారట. ఆ తర్వాత రోజు ద మాంక్ ఫ్రమ్ ఇండియా డిడ్ నాట్ డిఫెండ్ సతీ, హె డెస్ట్రాయిడ్ ద క్వశ్చనర్ విత్ లాజిక్, హిస్టరీ అండ్ ట్రూత్ అని అన్ని పత్రికల్లో కూడా హెడ్లైన్స్ లో వచ్చాయట. ఇలా ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రసంగం ఇచ్చినా ప్రతి అవమానాన్ని కూడా ఒక అవకాశంగా మార్చుకుని భారతదేశం గురించి, హిందూ ధర్మం గురించి ఎంతో గొప్పగా వెలుగెత్తి చాటాడు వివేకానంద. ఇలా పూర్తి చేసుకుని 1887వ సంవత్సరంలో వివేకానంద ఎన్నో దేశాలు తిరిగి భారతదేశానికి జనవరి 15, 1887వ సంవత్సరంలో తిరిగి వచ్చాడట. వచ్చి తను ఏదైతే మఠాన్ని స్థాపించాడో ఆ మఠంలో శిష్యులు ఎక్కువ అవడం వల్ల అది చాలనందువలన ఈ మఠాన్ని వేరే చోటికి మార్చాలని, దానికి ప్రత్యేకమైన స్థలం కావాలని భావించి 22 ఎకరాల స్థలాన్ని బారానగర్, అంటే కలకత్తా నగరం గంగా నది ఒడ్డునున్న బారానగర్ అనే ఒక గ్రామంలో 22 ఎకరాల స్థలం తీసుకుని అక్కడ కొనుగోలు చేసి అక్కడ 1899వ సంవత్సరంలో 98వ సంవత్సరంలో భూమి పూజ చేసి 99వ సంవత్సరంలో అక్కడ మట్టితో పాకలు కట్టి, గుడిసెలు కట్టి ఈ శిష్యులందరినీ కూడా అక్కడికి తరలించాడట. ఆ స్థలాలు కొనడానికి ఆ అమెరికాలో పరిచయమైన శిష్యులు ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక సహాయాన్ని అందించారట. అలా రామకృష్ణ మిషన్ అనేది స్థాపించబడింది. ఇక్కడ రామకృష్ణ మిషన్ మఠం అనేది ముఖ్య ఉద్దేశం లేని వాళ్ళకి, నిరుపేదలకి ఆహారం అందించడం, అలాగే వాళ్ళకి చదువు లేని వాళ్ళకి పాఠశాలలు ఏర్పరిచి వాళ్ళకి విద్యను అందించడం, అలాగే అక్కడ ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి ప్రతి రోగిలోని
ప్రతి మానవుల్లోని కూడా భగవంతుని చూడాలనే సిద్ధాంతం తెలుసుకున్నాడు కాబట్టి అందరికీ వైద్యం అందించడం, అలాగే వరద బాధితులకి సేవనందించడమే ఈ రామకృష్ణ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలా రామకృష్ణ మఠాన్ని స్థాపించి ఆయన మళ్ళీ 1989లో పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఈసారి ఫ్రాన్స్, ఈజిప్ట్, ఇంగ్లాండ్, అమెరికా దేశాల్లో మళ్ళీ పర్యటించి తిరిగి 1900 సంవత్సరంలో తిరిగి వచ్చాడట. అలా వచ్చేటప్పటికి ఆయన తీవ్రమైన పని ఒత్తిడి వల్ల మధుమేహం సోకింది. మధుమేహం అంటే షుగర్. అప్పట్లో షుగర్ వ్యాధికి మందులు లేకపోవడం వల్ల అది తీవ్ర స్థాయికి చేరుకుని ఆయన మూత్రపిండాలు కూడా దెబ్బతిన్నాయట. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల శరీరం అంతా ఉబ్బిపోతూ ఉండేదట. అలాగే ఆయనకి చిన్నప్పటి నుంచి మైగ్రేన్ తలనొప్పి, ఆస్మా ఉండడం వల్ల ఆయన శరీరం సహకరించలేదు. అలాగే ఆయన అమెరికా వెళ్ళినప్పుడు 3 సార్లు హార్ట్ అటాక్ కూడా వచ్చిందట. ఇంకా తన శరీరంలో 37 రకాల రోగాలు ఉన్నాయని అర్థం చేసుకుని ఇంకా పాశ్చాత్య దేశాలకు వెళ్లకుండా అక్కడే ఆగిపోయారు. 1902వ సంవత్సరం జూలై 4వ తేదీన ఆయన శరీరం విడవాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దాన్ని 2 రోజుల ముందే క్యాలెండర్‌లో సర్కిల్ చేసుకున్నారట. అది శిష్యులు కూడా గమనించారు. 1902వ సంవత్సరం జూలై 4వ తేదీన ఆయన మహాసమాధి అయ్యారు. ఆయన ధ్యానం చేస్తూ నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్లారు. అక్కడ కపాల మోక్షం అంటే చూడండి, యోగులందరూ కూడా ఇలాగే మహాసమాధి అవుతూ ఉంటారు. ఇలా సమాధి అయిన వాళ్ళకి కళ్ళ నుండి, ముక్కు నుంచి కూడా రక్తం స్రవిస్తుందట. ఈయనకి కూడా అలా ధ్యానం చేస్తూ చనిపోయినప్పుడు కళ్ళ నుండి, ముక్కు నుంచి రక్తం స్రవించిందట. దీన్నే కపాల మోక్షం అంటారు. ఈ విధంగా ఆయన మహాసమాధి అయ్యారు. కానీ డాక్టర్స్ ఆయన శవ పరీక్ష చేసినప్పుడు ఇది ఒక బ్రెయిన్ హ్యామరేజ్ గా నిర్ధారించారట. ఇలా ఒక యోగి, ఒక గొప్ప రాజు చనిపోయాడు అని చెప్పి అమెరికా దేశాలు ఆయన చనిపోయిన తర్వాత మొత్తం అమెరికా దేశాలే కాదు పాశ్చాత్య దేశాలన్నీ కూడా అన్ని పత్రికల్లో కూడా రాశాయట. ఇండియా ఒక గొప్ప కొడుకును కోల్పోయింది, ఇండియా లాస్ట్ ద గ్రేటెస్ట్ సన్ అని చెప్పి పత్రికల్లో వచ్చిందట. తన శిష్యురాలైనటువంటి సిస్టర్ నివేదిత అయితే 7 రోజుల పాటు అన్నం ముట్టకుండా నా తండ్రి చనిపోయాడు, మై ఫాదర్ ఇస్ గాన్ అని చెప్పి ఎంతో దుఃఖపడిందట. ఇలా ఎంతో మందిని 39 సంవత్సరాల వయసులోపే 1000 ఏళ్ళు చేయాల్సిన పనినంతా ముగించుకుని ఒక సైక్లోనిక్ మాంక్ అంటే తుఫాను సన్యాసిగా పేరుగాంచి ప్రపంచాన్ని మొత్తం కూడా కుదిపివేశాడు. ఎంతో మంది యువతుల్లో మార్పు తీసుకొచ్చాడు. ఇలా ఈయన ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కూడా. మన మహాత్మా గాంధీ గాని, బాపూజీ గాని, అలాగే అరబిందో గాని ఇలాంటి స్వతంత్ర సమర యోధులందరికీ కూడా ఈయనే స్ఫూర్తి. ఈయన చనిపోయే ముందు తన శిష్యులకు ఒక మాట చెప్పారు, నేను చనిపోయాక నాకు ఎటువంటి సమాధులు కట్టొద్దని. కానీ శిష్యులు వినకుండా ఆయన చనిపోయిన ప్రదేశంలో ఒక మందిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆయన తన ప్రతి శిష్యుడి హృదయం మీద ఉంటాను అని, వాళ్ళ హృదయాలే నా సమాధి అని చెప్పారట. ప్రతి శిష్యుడు ఎవరైతే లోకం కోసం చేస్తూ ఉంటారో వాళ్ళందరి పనుల్లోనూ, వాళ్ళ ఆలోచనలోనూ నేను బ్రతికే ఉంటాను అని చెప్పారట. అంత గొప్పవాడు వివేకానంద. ఈయన ఆశయానికి నెరవేర్చడం కోసం తన రామకృష్ణ పరమహంస యొక్క మిగతా శిష్యులందరూ కలిసి 1935వ సంవత్సరంలో ఆ స్థలంలో ఆ గుడిసెలని తీసేసి అక్కడ చాలా బలిష్టంగా భవనాలు ఏర్పాటు చేయడం, మందిరాలు కట్టడం మొదలు పెట్టారట. ఆ మందిరాలు, ఒకటి రామకృష్ణ పరమహంస మందిరం, ఇంకొకటి తన భార్య అయినటువంటి శారదాదేవి మందిరం, అలాగే రామకృష్ణ పరమహంస శిష్యుడైనటువంటి వివేకానంద మందిరంతో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. కలకత్తాలో ఉన్న ఈ బారానగర్ మఠమే ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఎన్నో రామకృష్ణ మఠాలకి కేంద్ర స్థానం అని చెప్పుకోవచ్చు. ఇలా భారతదేశాన్ని ఎంతో మార్పు తీసుకొచ్చి మన ఆధ్యాత్మికత గురించి అన్ని దేశాలకి ప్రసంగాల ద్వారా అందించాడు వివేకానంద. ఆయన ఒక చిన్న సంఘటన అంటే పుస్తకం చదువుతున్నప్పుడు నిజంగా ఎంత ఇన్స్పైర్ చేసిందంటే, ఆయన ఆకలితో అందరింటికి వెళ్తూ ఉంటే రాజస్థాన్ ఏరియాలో ఎక్కడో వాళ్ళు రొట్టెలు 15 రోజులు ఎండిపోయిన రొట్టెలు దాచి ఉంచుకునేవారట. ఆ రొట్టె పెడితే ఆ రొట్టెలు తిని ఆయన నోరంతా ఆ కటుత్వానికి నోరంతా కూడా రక్తాలు కారేవట. అటువంటి ఆహారం తీసుకునేవాడట. ఎన్నో రోజులు పస్తులున్నాడు. ఇటువంటి యోగి మళ్ళీ పుడతాడా అంటే
మరి నిజంగా పత్రి గారు కూడా ఈయనకి ఏ మాత్రం తక్కువ కాదని చెప్పుకోవచ్చు. అటువంటి పత్రి గారి దగ్గర శిష్యులైనందుకు మనం ఎంతో గర్వపడాలి. మరి వివేకానంద చెప్పిన ఇక ఏ గురువు చెప్పినా ఒకటే చెప్పాడు. అందరిలో భగవంతుని చూడండి. రోగిలోను ఒక దుర్మార్గుల్లో కూడా భగవంతుని చూడండి. ఆకలితో ఉన్నవాడికి ముందు వేదాంతం చెప్పడం కాదు, వాడికి కడుపు నిండా అన్నం పెట్టండి అని చెప్పాడు. జీవుల సేవే పరమాత్మ సేవ అని చెప్పాడు. కనుక మనం అందరం కూడా ఆ వివేకానంద ఎలా అయితే తన జీవితాన్ని త్యాగం చేసి లోకాన్ని ఉద్ధరించాడో మనం కూడా మన వంతు ప్రయత్నం చేయాలని ఆశిస్తూ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన ఈ జూమ్ సెక్షన్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఒక శిల్పంగా మారాలి అంటే ఎంత కష్టపడుతుందో, ఒక బంగారం నగగా మారాలంటే ఎంత కష్టాన్ని వచ్చుకుంటుందో, మరి నరేంద్రుడు వివేకానందుడు అవ్వడానికి అన్ని కష్టాలు, అన్ని అవమానాలు, అన్ని బాధలు సహించి ఒక దృఢ సంకల్పంతో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, హిందూ మతం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు అని ఈ రోజు మీ ద్వారా చాలా చక్కగా తెలుసుకున్నాము. థ్యాంక్ యూ మేడం. మరొక్క 10 నిమిషాలు ధ్యానం చేద్దాం మేడం, తర్వాత అందరు మాట్లాడతారు. ఒక్క 10 నిమిషాలు ఫ్రెండ్స్. మరి వివేకానందుడి యొక్క ఎనర్జీని ఇన్వైట్ చేసుకుంటూ చక్కగా ఆయన యొక్క జీవితాన్ని మననం చేసుకుంటూ మనం అందరం ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చున్నాం.